జై గణేష. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇందులో భాగంగా 2018లో ఛత్రపతి యువసేన కమిటీ సభ్యులందరూ కూర్చొని ఏదైతే పిఓపి విగ్రహాలను మనం పెట్టడం వల్ల కాలుష్యానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని ఆఫ్ చేసి మట్టి విగ్రహాలు పెట్టాలి అనే సంకల్పం తీసుకోవడం జరిగింది. మట్టి విగ్రహాలు పెడదాం కరెక్టే, కాకపోతే ఇంత పెద్ద మట్టి విగ్రహాలు పెట్టినప్పుడు మంచి వస్తాయా రావా, వాటిలో ఉండేటువంటి మైనస్ పాయింట్ని మేము అన్నీ చూసుకొని వీటి కోసం ప్రత్యేకంగా కలకత్తా నుంచి గణపతి కళాకారులను పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని చెప్పేసి వాళ్ళతో దగ్గరుండి మనం 36 అడుగుల భారీ గణనాథుని మనం మొదట ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఛత్రపతి యువసేన దగ్గర మనం ఎక్కడైతే గణపతిని ప్రతిష్ఠించుకొని పూజిస్తామో అక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జన కార్యక్రమాంతరం ఏదైతే భగవంతుడికి మనం యూజ్ చేసినటువంటి చెరువు మట్టి కావచ్చు, మనం రాజస్థాన్ మట్టి అని హైదరాబాద్ నుంచి తెప్పించడం జరుగుతుంది, ఆ మట్టి కావచ్చు, ఇవన్నీ మనకు సహజ సిద్ధంగా చెట్లు పెరగడానికి కానీ సారవంతమైన మట్టి కాబట్టి వాటిని తీసుకెళ్ళి మన తులసి గద్దె దగ్గర కావచ్చు, పొలాల్లో కావచ్చు రైతులందరూ తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చల్లుకుంటారు. చాలా సంతోషం వేస్తుంది ఇట్లాంటివి చూస్తే. అలాగే ఇక్కడ గరికపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమాలు, అలాగే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇవే కాకుండా చిరుతల రామాయణం, హరికథ కార్యక్రమాలు, ఇలాంటి ఏదైతే మనకు ఇంతకుముందు చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి కళలు ఇప్పుడిప్పుడు అణగారిపోతున్నాయో అట్లాంటివి కూడా వెలికి తీసే ప్రయత్నం ఛత్రపతి యువసేన చేస్తుంది. అలాగే అన్ని రోజులు కాకుండా అన్ని నిమజ్జనాలతో కాకుండా ఛత్రపతి యువసేన గణనాథుడు అన్ని 9వ తారీఖు 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ తారీఖు నిమజ్జన కార్యక్రమం అయితే ఇక్కడ 11 రాత్రులు ముగించుకున్న తర్వాత 12వ రోజు నిమజ్జన కార్యక్రమం అనేది చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఎందుకు అంటే వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ వచ్చి దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరని వాళ్ళకి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఛత్రపతి యువసేన కలిగిస్తున్నది. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ఛత్రపతి యువసేనకు సహకరిస్తున్నటువంటి నాయకులకు కావచ్చు, హిందూ బంధువులకు కావచ్చు, ఛత్రపతి యువసేన నాయకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఛత్రపతి యువసేన కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. జై శ్రీరామ్. జై గణేష. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మనం ప్రతి ఏటా ఏ విధంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామో అదేవిధంగా మనం గణపతి నవరాత్రి ఉత్సవాల్ని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం మొదటగా 29 సంవత్సరాలుగా గణనాథుని సేవలో ఈ ఛత్రపతి యువసేన సభ్యులుగా మేము ఉండడము, ఆ భగవంతుని పూజించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. కానీ 2018 సంవత్సరం నుంచి ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని పరిరక్షణ ధ్యేయంగా నాడు ఛత్రపతి యువసేన ఒక గట్టిగా సంకల్పం చేసుకొని అప్పటి నుంచి ఒక మట్టితోటి ఈ వెదురు కర్రలతోటి జనపనారతోటి మొదటగా 36 అడుగుల మహా గణపతిని మనం ఆ రోజున నిర్మించడం జరిగింది. తర్వాత ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ దాదాపుగా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో 54 అడుగుల మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అలాగే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే హైందవ జాగృతి చేయాలి, ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే సంకల్పంతో ఏ విధంగా తీసుకున్నారో ఛత్రపతి యువసేన సభ్యులు కూడా అదే విధంగా మట్టిని విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో మేము ఈ యొక్క గణనాథుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ అపోహ ఉంటుంది, మట్టి వినాయకులు ఆగో, మట్టి వినాయకులు పగిలిపోతాయి అని చెప్పి ఆ నమ్మకాలన్నీ పటాపంచలు చేసే విధంగా మేము 54 అడుగుల మహాగణపతిని పెట్టి చూపించడం జరుగుతూ ఉంది. ఇది దాదాపుగా 6 సంవత్సరాలుగా మనం ఈ గణనాథుని మనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇటు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా రోజు ఒక ప్రత్యేకత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఓ రోజున 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, సహస్ర దీపాలంకరణ, మహాహోమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రముఖ ప్రఖ్యాతవేత్తలైనటువంటి ప్రవచన కార్యక్రమాలు, మన గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమాలని, అలాగే క్లాసికల్ కల్చరల్ ఈవెంట్ కార్యక్రమాలని కూడా మనం ఈ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రతిష్టాపన చేశామో నిమజ్జన కార్యక్రమం కూడా ఇదే స్థలంలో ఉంటుంది. మొదటగా పూజారుల చేత వేద మంత్రాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత ఫైర్ ఇంజన్లతోటి ఈ యొక్క అభిషేకాన్ని పూర్తిగా మట్టి కరిగించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.